ఉన్న సంబంధం వల్లనో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఈయనకున్న సంబంధం వల్లనో ఒక క్లోజ్ డోర్ మీటింగ్లో దాన్ని ఆపేసాక ఒప్పుకున్నాడని తెలంగాణ అసెంబ్లీలో అక్కడ ముఖ్యమంత్రి ఓపెన్గా స్పష్టతతో ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దాని మీద ఏమైనా చంద్రబాబు గారు రాయలసీమ ప్రజల వీళ్ళ దీనికి ఉసురు కొట్టుకుంటున్నావు, అక్కడికి జీవనాడి లాంటి తప్పనిసరి మనకు అలొకేటెడ్ వాటర్ తీసుకోవడానికి అవసరమైన లైన్ కావాలంటే ఇట్లా పోక వేరే మార్గం లేని గత్యంతరం లేని పరిస్థితిలో ఆయనకున్న అలొకేటెడ్ వాటర్ తీసుకోవడానికి వచ్చే నీళ్లు ఎప్పుడు వస్తే అప్పుడు ఒక ఇన్సూరెన్స్ దీనిలాగా రాయలసీమ లిఫ్ట్ పెడితే దాన్ని ఇట్లా కొడుతున్నావు, దొంగ దెబ్బ కొట్టారని అడగడానికి జగన్మోహన్ రెడ్డి గారు మీడియాను ఆ రోజు పిలిచారు, అదే మాట్లాడారు. దాంతోపాటు డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద మాట్లాడారు. అందులో తర్వాత నేషనల్ మీడియా అమరావతి గురించి అడిగితే అక్కడ ఎప్పుడు చెప్పింది, గతంలో చెప్పింది, మళ్ళీ ఈ రోజు చెప్పారు, కొత్తదేం లేదు. ఆయన ఆ రోజు అంతకుముందు చెప్పినా తర్వాత నేను ఒకసారి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడేది ఇదేనా, ఆయన పార్టీ అభిప్రాయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు చెప్పింది నేను ఎక్స్ప్రెస్ చేసిన ఉద్దేశం ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన క్వశ్చన్స్ మొన్న అది మీడియా అడిగితే రైజ్ చేసిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవాలా కాదా అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఆయన పార్టీ కానీ ఆయన మోసే మీడియా కానీ సమాధానం చెప్పాలి. దానికి జవాబు చెప్పచ్చు. ఆయన రైజ్ చేసిన ఏంటి, నువ్వు తొలి దశ 50,000 ఎకరాలు తీసుకున్నావు, ఆ రైతులకు ఇంతవరకు ఏమి చేయలేదు, దీనికి సంబంధించి అక్కడ ఏది చేయకముందే మళ్ళీ 50,000 ఎకరాలకు వెళ్తున్నావు. ఈ 50,000 ఎకరాలకు సంబంధించి నువ్వు రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లకు సంబంధించి ఇంతవరకు నువ్వు ఒక కనెక్టివిటీ లేదు, రోడ్లు లేవు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ లేదు. ఇవి ఏకంగా ప్రాణాలు తీసుకునేంత వరకు, ప్రాణాలు పోయేంత వరకు కూడా దారి తీస్తున్న నేపథ్యంలో మళ్ళీ రెండో దానికి వెళ్తున్నావు. ఇక్కడ ప్లాట్లు ఎక్కడ ఇచ్చావంటే చెరువుల్లో ఇచ్చావని వస్తున్నాయి. ఇది తప్పు కాదా అనేది ఒకటి రైజ్ చేశారు. అది వాస్తవం కాదా, దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. ఇంతవరకు ఏమన్నా నువ్వు ప్లాట్లు రిజిస్టర్ చేసావా, లేదా ప్లాట్లకు సంబంధించి ఎవడైనా కొనే రకంగా ఉందా, ఎవరైనా స్పెక్యులేటర్ దాంట్లో ఎంటర్ అయితే కావాలి, లేదా దాని ఏమంటారు స్టాక్ మార్కెట్లో కదా ప్రైసెస్ బాగున్నాయని చెప్పడానికి వీళ్ళే ఇంటర్నల్గా 4-5 ప్లాట్లు తీసుకొని చేస్తే చేయాలి తప్ప ఎవరైనా కొనేట్టున్నారు. ఎందుకంటే దానికి దారులు లేవు, ఒక క్లియర్ కట్ ఇవి లేవు. వాటి ప్లాట్లకి వాళ్ళు పోలేరు, మార్కెట్ చేసుకోలేరు, అమ్ముకోలేరు. ఇది రైతులు రోజు గొడవ పెడుతున్నది. నువ్వు అతి వెళ్లకుండా రెండో దానికి పోతున్నావు. రెండవది అక్కడికి పోయి ఏం చెప్తున్నావు, మళ్ళీ ఆ రెండో దీనికోసం పోయినప్పుడు మన పత్రికలో చూశాము 1,50,000 రుణమాఫీ వరకు ఆలోచిస్తాము చేస్తామని. అసలు సాధ్యమా, ఎట్లా చేయగలరు? ఇది భ్రమలో పెట్టడమే కదా. ముందు వీళ్ళ సంగతి తేల్చవా అంటే దానికి తిడుతున్నారు. అలాగే అక్కడికి సంబంధించినంత వరకు కరప్షను క్లియర్గా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రైజ్ చేసిన పాయింట్స్ 19లో అధికారం లేకొచ్చినా కూడా అవే రెలవెంట్ క్వశ్చన్స్. ఎకరాకు 2 కోట్లు, 1,00,000 ఎకరాలు, 50,000 ఎకరాలకైతే 1,00,000 కోట్లు నువ్వు తీసుకురావాలి. అప్పటికి నువ్వు పెట్టింది, మేము 19లోకి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ 5,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఈయన మొత్తం 5 ఏళ్లలో ఆయన ఖర్చు పెట్టింది 5,000 కోట్లు. ఇంకా 1,00,000 కోట్లు తీసుకురావాలి. ఇది చేసుకుంటూ పోతే ఎప్పటికి దిగుతుంది, ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి ఇది సాధ్యం కాదు. ఈ ప్రాజెక్టు ఇక్కడ ఇట్లాగైతే సాధ్యం కాదు. అందుకోసం ప్లస్ ఇంటర్నల్ స్కామ్లు, రకరకాల అసైన్డ్ భూముల కుంభకోణము, లేదా వీళ్ళే కొనుక్కోవడాలు, ఇవన్నీ బయటకు వస్తుంటే వీటన్నిటి నేపథ్యంలో దీనికి న్యాయం జరిగేట్టు ఇక్కడ ఒక రాజధాని, మిగిలిన చోట్ల డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కోసం రాజధాని వైజాగ్ ఎగ్జిక్యూటివ్ అక్కడ పెట్టాలని అప్పుడు అనుకున్నారు. సరే, వాట్ ఎవర్ హిస్టరీ అయిపోయింది. ఈరోజు నువ్వు చేస్తున్నది చంద్రబాబు నాయుడు వచ్చి సేమ్ అదే చేస్తున్నాడు. ఇంకొక 50,000 ఎకరాలు తెచ్చిపెట్టాలంట. ఈ రైతులకు నువ్వు ఎందుకు ఫస్ట్ నీ ప్రియారిటీ ఏది ఉండాలి? నువ్వు లోన్ తెచ్చావు, 40,000 కోట్లు ఇప్పటికే కమిట్మెంట్ అయిపోయింది, తీసుకున్నావు. ఇట్ ఈస్ నో మోర్ ఏదో ఆయన బయటికి మాట్లాడే మాటలు కాదు, భ్రమలో పెట్టడం కాదు, అప్పులు అనేవి రియాలిటీ అయిపోతున్నాయి. ఈ 40,000 కోట్లు, ఈ 1,00,000 కోట్లు, 2,00,000 కోట్లు రియాలిటీ అవుతుంది. ఎందుకంటే ఇది సెంటర్లో పార్ట్నర్, ఇప్పుడు మొత్తం ఎనర్జీస్ అన్ని దాని మీద పెడుతున్నాడు. ఏం అక్కర్లేదు, నాకు అమరావతి పేరు మీద ఫండ్స్ ఇవ్వండి,
ఇక్కడ వాటికి సంబంధించి నేను టెండర్లు పిలుస్తాను. పోనీ ప్రియారిటీ ప్రకారం చేయాల్సిన రైతులకు న్యాయం చేస్తున్నాడు, అది చేయట్లా. ఇమ్మీడియట్ బిల్డింగ్లు వీటిని పిలుస్తున్నారు టెండర్లు. వాటిలో లేదా ఎత్తిపోతలు 3,000-4,000 కోట్లు ఎత్తిపోతలు పెడుతున్నారు. సో బిల్డింగ్లు ఎట్లా కడుతున్నారు అవి చూస్తుంటే మీరే గమనిస్తారు. 50 లక్షల ఎస్ఎఫ్టీ సెక్రటేరియట్ అంట, అది ఏదో ఐకానిక్ టవర్స్ పేరుతోనే ఏదో అనుకుంటా 5-6 టవర్స్ కడుతున్నాడు. 50 లక్షల ఎస్ఎఫ్టీ. ఇప్పుడు తెలంగాణ సెక్రటేరియట్ లేటెస్ట్, మన సెక్రటేరియట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండేది ఉంది. హెచ్ఓడీస్ లేరు, అంటే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ లేరు కానీ మిగిలిన గవర్నమెంట్ ఉంటుంది. 6 లక్షల ఎస్ఎఫ్టీ టోటల్ మొత్తం నాకు తెలిసి. ఇంకా కొంత ఖాళీ కూడా ఉన్నట్టుంది దాంట్లో. హెచ్ఓడీస్ కలిపితే కూడా తెలంగాణలో కలిపి పెడితే వాళ్ళది నాకు తెలిసి 10 లక్షల ఎస్ఎఫ్టీ ఎంతో ఉన్నట్టుంది. మరి 50 లక్షల ఎస్ఎఫ్టీ ఒక స్టేట్ గవర్నమెంట్కు సెక్రటేరియట్ 50 లక్షల ఎస్ఎఫ్టీ అంటే ఇది లార్జర్ కాంట్రాక్ట్ పెద్దది అయితే దాని ఎస్ఎఫ్టీ రేట్ ఎంత? 10,000-11,000 పే చేసేది. ఎక్కడైనా ప్రపంచంలో ఆ రేట్లు ఉన్నాయా? ఈ రేట్లతో ఇంత అసలు అవసరమా కాదో చూడకుండా ఇంత రాష్ట్ర ఖజానాను కొడగొడుతూ చేసేదాన్ని క్వశ్చన్ చేస్తే అది ఇష్టం లేదు. అసెంబ్లీ ఇప్పుడు మనకు పార్లమెంట్, కొత్త పార్లమెంటు నాకు తెలిసి 7 లక్షల ఎస్ఎఫ్టీ ఎంతో అన్నారు. 11 లక్షల ఎస్ఎఫ్టీ కడతారంటున్నాడు. అక్కడ 1000 మందో రేపు పెరిగిన దాన్ని కూడా లెక్కలేసుకుని 1,800-1,300 మందికో ప్లస్ దేశ భద్రతను అంతా దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా చేసిన అంగులతో చేస్తే అవసరమైంది. మొత్తం దేశానికే ప్రత్యేకంగా ఉండేది ఆ పార్లమెంట్. నీకు అది 7 లక్షల ఎస్ఎఫ్టీ అయితే ఇక్కడ 11 లక్షల ఎస్ఎఫ్టీ. ఇంకా హైకోర్టు 22 లక్షల ఎస్ఎఫ్టీ. అసలు అది అంటే పెద్ద ప్రాజెక్టు పేరు చెప్తే ఎక్కువ దీంతో పిలవచ్చు, ఎక్కువ పే చేయొచ్చు, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడము, దాంట్లో వచ్చి తీసుకోవడం. 30,000 కోట్లు అయిపోతాయి, 40,000 కోట్లు అయిపోతాయి. ఎత్తిపోతలు పెడితే 3-4 వేల కోట్లతో రిజర్వాయర్లు ఇవి కడుతున్నారు. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఎక్కడికి పోతుందో తెలియట్లా. అన్నిటికంటే ముఖ్యంగా మళ్ళీ ఫార్మర్స్ ఇష్యూనే వస్తుంది. స్టేక్ హోల్డర్స్, ప్రధాన స్టేక్ హోల్డర్స్ రైతుల దగ్గర భూములు తీసుకొని టాప్ ప్రియారిటీ వాళ్లకు ప్లాట్లు చేసి ఇవ్వాల్సిన దాన్ని నువ్వు చేయలేదు. ఇది క్వశ్చన్ రైజ్ చేసింది. దాని మీద వాళ్ళు రియాక్ట్ అయిన పద్ధతి చూస్తే అసలు కాట్ల కుక్కల మాదిరి వాళ్ళు ఉసిగొల్పున్నారో, అసలు ఉసిగొల్పాల్సిన అవసరం లేకుండా కూడా ఆటోమేటిక్ స్విచ్ ఆన్ చేసినట్టు మొత్తం ఇది పక్కకు పోయింది. రాయలసీమ లిఫ్ట్ పక్కకు పోయింది. నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సినది అది పక్కకు పోయి ఈ రోజుకు రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీద ఈయన రియాక్షన్ ఏందనేది ఇప్పటికి మాట్లాడలే. అది వదిలేసి వాళ్ళకి ఏదైతే వీళ్ళు లీడ్ చేస్తున్నారో లేక వీళ్ళ పార్ట్గా ఉన్నారో ఆ మీడియా ఆ రోజు ఈవినింగ్ నుంచి ఇంకా బూతులతో సహా అసభ్యంగా మాట్లాడడంతో సహా జగన్ గారి మీద విరుచుకుపడ్డారు. దానికి ఆన్సర్ ఇవ్వకుండా మళ్ళీ చెప్తున్నాం, అమరావతికి సంబంధించి ఆయన చేస్తున్నది 14-19 మధ్య ఒక రకమైంది. ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. చంద్రబాబు అమరావతి అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. క్యాపిటల్ డిఫరెంట్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎలాంటి వ్యతిరేకం కాకపోగా అభిమానిస్తాడు, ఒక సహజమైన దీనిగానే దీంట్లో పార్ట్ అవుతున్నాడు అనడానికి వేరే సాక్ష్యం అక్కర్లా. 19 ఎన్నికలకు ముందే ఇక్కడ ఇప్పుడు మనం నిలబడిన దాంతో సహా స్థలం కొని, భూమి కొని ఇక్కడ అప్పుడే ఇల్లు కట్టాడు పార్టీ ఆఫీస్ కోసం. ఇప్పుడు మనం నిలబడిన ప్లేస్ కూడా తీసుకొని పార్టీ ఆఫీస్ కూడా పూర్తి చేశాడు 19 ఎన్నికలకు ముందు. అప్పుడు ఆయన సీఎం గాల. హీ యాక్సెప్టెడ్ మనస్ఫూర్తిగా, ఎస్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అన్నారో క్యాపిటల్ ఓకే, మనం అక్కడే ఉండాలా. నువ్వున్నావా? నువ్వు ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు నిన్న అక్కడ తీసుకొని ఇల్లు నువ్వు ఇప్పుడు కట్టడం మొదలుపెట్టావు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం ఒక అక్రమ నివాసంలో ఉన్నాడు. నది బయట నది మీద కట్టకూడని చోట కట్టిన వేరే వాళ్ళ దాంట్లో ఉన్నాడు. అది ఒక పెద్ద స్కామ్. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. సో ఎవరు సిన్సియర్ ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఈ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఇక్కడ ఉండకూడదనిలా, ఈవెన్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ కూడా దీన్ని తక్కువ చేస్తున్నా. నువ్వు ముద్ర అది వేయాలని ట్రై చేశాడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు దాంతోనే
యాజ్ ఇఫ్ దాని గురించి క్వశ్చన్ రైజ్ చేస్తే అపోజిషన్గా నువ్వు చేస్తున్నది ఇది తప్పు అని అంటే ఇమ్మీడియట్ విరుచుకుపడుతున్నారు కాటకొక్కలాగా. అది తప్పించుకోలేడు, వీటికైతే ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే మేము అడగడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఈయన ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అభిమానించేవాళ్ళు, లేదా ఆయనతో తిరిగిన వాళ్ళు, ఆయనకు సంబంధించిన దగ్గరగా ఉండేవాళ్ళు, ఇక్కడి మేధావులు, ఇక్కడి వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు. అయ్యా ఏం చేస్తానో, ఎక్కడ ముంచుతానో, ఎక్కడికి తీసుకెళ్తానో. ఎందుకంటే ఇప్పుడు నోబడీ కెన్ ఇగ్నోర్ ఇట్. ఓ పక్క ఏమో లక్షల కోట్ల అప్పులు తెచ్చేస్తున్నాడు, అవన్నీ డ్రైన్ అవుట్ అవుతున్నాయి. తిరిగి ఎక్కడికి పోతున్నాయో తెలుసు. 2-3 కంపెనీలే, షాపూర్జీ బలంది, ఎల్ఎన్టీ, ఎన్సీసీ అనుకుంటా. ఇందులో మేజర్ పార్ట్ షాపూర్జీ బలంది, ఎల్ఎన్టీ. ఎవరైతే గతంలో చంద్రబాబు నాయుడుకు ఇన్కమ్ ట్యాక్స్ కేసు పెట్టి వీళ్ళ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ తీసుకున్నాడని కేసు కూడా పెట్టారో, డైరెక్ట్ ఆయన మీద 2,000 కోట్లు ఎగరగొట్టారని 2,000 కోట్లకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చారు. ఏ విషయంలో అయితే అప్పుడు తన పిఏగా ఉండేవాడి మీద కేసు కూడా పెట్టి అతను పరారు కూడా అయిపోయాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి రెగ్యులరైజ్ కూడా చేయించుకున్నారు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. రాచమర్యాదలు తీసుకొచ్చారు, రెగ్యులరైజ్ చేశారు, సర్వీసు సస్పెండ్ అయిన ఉంది. కరెక్ట్ గవర్నమెంట్ మారినాక ఇతను వచ్చారు. ప్లస్ పాతవన్నీ కూడా పే చేసినట్టున్నారు, ఆ సర్వీస్ కూడా కౌంట్ చేసినట్టున్నారు. ఇంత అరోగెన్స్తో బ్రేజన్గా ఓపెన్గా తాను ఆ కంపెనీలకు మళ్ళీ కట్టబెడుతున్నారు. ఆల్రెడీ ఇన్ఫ్లేటెడ్ రేట్స్ ఏమంటే పేరు, అది నిజంగా కూడా అక్కడ కాస్ట్ కొంచెం ఎక్కువ. దాని మీద డబుల్ రేట్లు, దాని మీద మళ్ళీ 4% కరెక్ట్ వస్తుంది సీలింగ్. వేరే కంపెనీలు ఉండవు, 2 కంపెనీలే వస్తాయి. ఇందులో ఏది స్కామ్ కాదు. చెరువుల్లో భూములు సైట్లు ఇచ్చింది స్కామ్ కాదా? బయటికి ఆధారాలతో సహా వచ్చింది. మన పాప గుండె ఆగి చనిపోయిన రైతు అదే క్వశ్చన్ రైజ్ చేసింది. ఓపెన్ పబ్లిక్ దీంట్లో నారాయణ ఆన్సర్ లేదు. అశోక్ దాని గురించి క్వశ్చన్ చేయండి. మొత్తం ఇంత స్కామ్గా ఉన్న దీన్ని క్వశ్చన్ చేయకపోతే ఎట్లా? ఇంకా అంతకంటే రాష్ట్రానికి ద్రోహం చేయడం వేరే ఉండదు. ఎవరైనా సరే, న్యూట్రల్ వాళ్లే కాదు, ఇంకొకరు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ఆశించే వాళ్ళైనా లేదా ప్రజల సొమ్ము వృధా కాకూడదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నిలదీయాల్సిన అంశము. అదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదు స్పష్టంగా చెప్తున్నారు. కానీ ఇంతకుముందు విజయవాడ, గుంటూరు మధ్యలో రాజధాని పెట్టడం కూడా ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు నిర్మాణమవుతున్నటువంటి రాజధాని విషయం వీటన్నిటి అక్కడే కంటిన్యూ చేయమంటారా, లేదంటే ఇక్కడ పెట్టమంటారా? మేము ఏది అనట్లా. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నది ఒకటే, ఇది ఎక్కడి నుంచి మొదలైంది? చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని అన్నప్పుడు, అయ్యా నువ్వు ఈ రైతులది కాదు, డబ్బులు ఖర్చు పెట్టి కాదు, రాష్ట్రం పరిస్థితి ఇదిగా ఉన్నప్పుడు ఉచితంగా గాన అంటే గవర్నమెంట్ ఏరియా ఎక్కడ అంటే ఫైనాన్షియల్ బర్డన్ లేకుండా 20-30 వేల ఎకరాలు తీసుకోండి. లేని పక్షంలో న్యాచురల్ ఆర్గానిక్గా పెరగడానికి వీలుగా చేయండి. అసలు ప్రతిపక్షం చెప్పాల్సిన అవసరం లేదు, చంద్రబాబు నాయుడు ఆలోచించుకోవాలా. నువ్వు ఇల్లు అసలు 10 ఏళ్ళు హైదరాబాద్లో ఉండడానికి అవకాశం ఉంది. ఎవరు పరిగెత్తుకుంటారమ్మన్నాడు ఇక్కడికి? 10 yearsలో న్యాచురల్ గ్రోత్ ఉండేదిగా. హైదరాబాద్లోనే ఉండి డెవలప్ అవుతూ నార్మల్ డెవలప్మెంట్ జరిగితే, ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆర్ ఇప్పుడు లక్షల కోట్ల దీనిల బదులు ఎక్కడ కరెక్ట్ ఇది గ్రోత్ ఎక్కడ జరుగుతుందో దాని ప్రకారం న్యాచురల్ దీనికి వచ్చిండొచ్చు. 10 ఏళ్ళు హైదరాబాద్ చేసినట్టుగా నువ్వు చేసిన తప్పుడు పనికి ఆ ఓటుకు కోట్లుగా అసలు అడ్డంగా దొరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాష్ బ్యాక్ తీసుకెళ్లి ఆ రోజు అక్కడ ఇస్తూ దొరికిపోతే వాళ్ళు కేసు పెడితే రాత్రి సర్దుకొని వచ్చి ఇక్కడికి వచ్చేసి అంతే హడావుడిగా 3 చోట్ల అటు ఇటని ఆఖరికి తెచ్చి నోమ్యాన్స్ ల్యాండ్ లాగా ఎవరు లేని చోట ఇక్కడ పోయి దించారు. ఆ రోజు పెట్టిండొచ్చు కాదల్లా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అప్పుడున్న పరిస్థితిలో అక్కడికి సంబంధించినంతవరకు ఆల్టర్నేటివ్ రీజనల్ డెవలప్మెంట్లో గ్రోత్ డ్రైవర్గా వైజాగ్ పనిచేస్తుంది. కాబట్టి సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అందరూ అక్కడ ఉంటే మోర్ ఫోకస్డ్గా ఇది అవుతుంది. ఫాస్ట్గా మిగిలిన డీటెయిల్ నగరంగా పెరుగుతుంది. ఇంటర్నేషనల్ గా కూడా గ్లోబల్ సిటీగా డెవలప్ కావడానికి వైజాగ్ ఉన్న దీనివల్ల అనేది ప్లాన్ చేసి నువ్వు కూడా అదే చేస్తున్నావు. ఈరోజు నువ్వు పేరు అమరావతిని ఇంత చెప్పి అమరావతి దగ్గర నీ డ్రైన్ అవుట్ కావడానికి ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నావు తప్ప, లేదా అసలు ఏదో ల్యాబొరేటరీలో ఉండాల్సిన క్వాంటమ్ థియరీలు ఇట్లాంటి చెప్తున్నావు తప్ప, రియల్ ఇదంతా కూడా మళ్ళీ వైజాగ్లో చేస్తున్నావుగా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అదే. ఎక్కడైతే ఈ రియల్ ఇది ఉందో అక్కడ మోర్ ఫోకస్, మన సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ అక్కడే ఉంటే ఫాస్ట్ గా డెవలప్మెంట్ అవుతుంది, ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎలాగో డెవలప్మెంట్ జరగాల్సిన పద్ధతిలో జరుగుతుందని ఆ ఫ్లోలో వస్తున్నది. ఈ రోజు మళ్ళీ చెప్తున్నది
ఈ క్వశ్చన్స్ అన్నీ ఖచ్చితంగా వస్తాయి. ఈయన ఈ 2-3 ఏళ్లలో ఇంకా ఎన్ని వేల కోట్లు డ్రైన్ అవుట్ చేస్తారో తెలియదు. చేసి ఏం కొడుతున్నాడు? నేను ఇంతకుముందు చెప్పినట్టు 50 లక్షల ఎస్ఎఫ్టీకి పూర్తి చేస్తాడు అనుకుందాం. 50 లక్షల ఎస్ఎఫ్టీలో సెక్రటేరియట్ ఏం చేస్తారు దాన్ని? ఇక 6 లక్షల ఎస్ఎఫ్టీలో సరిపోయింది. ఇది హెచ్ఓడీస్ కలిపితే 10 లక్షలకు మించి అవసరం లేదు. మిగిలిన 40 లక్షల ఎస్ఎఫ్టీ ఏం చేస్తావు? ప్రజల సొమ్ము అక్కడ రోడ్లు అవన్నీ నువ్వు కనెక్టివిటీ బేసిక్ రైతులు చేయాల్సింది నువ్వు వచ్చే ఎట్లా? ఒక పక్క ఇది పెంచుతూ పోతున్నావు, ఈ బరువు అట్లే ఉంటుంది, సగం ఇదే అవుతుంది. వచ్చినాక మళ్ళీ అదే రియాలిటీ. ఇప్పుడు ఆల్రెడీ టెంపరీ అసెంబ్లీ, టెంపరీ హైకోర్టు, టెంపరీ సెక్రటేరియట్ ఉన్నాయి, అవి అక్కడే ఉన్నాయి. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో మరింత బర్డన్ పెరగకుండా ఎట్లా చేయాలనే చూడాలి. ఒకటి ఆ ప్రాసెస్ లో అనిపించింది గుంటూరు విజయవాడ ఇది ఉంది కదా, ఇది డెవలప్ చేస్తే ఎలాగో నువ్వు చేసింది ఇప్పుడు నువ్వు ఆ రోజు మొదలు పెట్టింది అది ఆగేది కాదు. ఎందుకంటే రోడ్లు మొదలైనవి. ఇప్పుడు ఈ బైపాస్ ఆల్రెడీ వచ్చింది, కాజా దగ్గర నుంచి వెస్ట్రన్ బైపాస్ వచ్చింది, అండ్ కనెక్టివిటీ కంప్లీట్ ఎయిర్పోర్ట్కి వచ్చింది. సో డెవలప్మెంట్ అనేది జరుగుతూ పోతుంది. లైక్ హైదరాబాద్ లాగా మాస్టర్ ప్లాన్ ఇచ్చేస్తే మెయిన్ రోడ్డు ఇవి బిల్డ్ చేస్తే ట్రంక్ రోడ్స్ స్లోగా డెవలప్మెంట్ అవుతుంది. రైతులు వాళ్ళు డెవలప్ అవుతారు. ఇప్పుడు హైదరాబాద్లో డెవలప్ కావట 20 ఏళ్ళు, ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే అది ఫ్లడ్ ప్రోన్ జోన్ కాబట్టి. ఆ ఫ్లడ్ ప్రోన్ జోన్ అది కూడా పోయమ్మ వాళ్ళెక్కడ ఇదో జగన్మోహన్ రెడ్డి గారు జనరిక్ టర్మ్లో రివర్ బేసిన్ అంటే దాన్ని కావాలని చెప్పి రివర్ బేసిన్ అంటావా? మన నీళ్ళు ఎక్కడ కట్టావు? బద్దలేస్తే ఇంత పెద్ద ఫోటో వేసి నువ్వెక్కడ కట్టావంటే దీనికి దానికి ఒకటేనా? ఇది ఆ ఏరియా ఒకటేనా? ఒకటైతే 3-4 వేల కోట్లు పెట్టి నువ్వు రిజర్వాయర్లు కట్టి నారాయణ మొన్న తన అనౌన్స్ చేసి ఇంకోటి కూడా పంపింగ్ ఇది పెడుతున్నామన్నాడు. ఎత్తిపోతారు ఎందుకు పెట్టాల్సి వస్తుంది? రోజుకు 1 టీఎంసీనో 2 టీఎంసీనో తీయాలంట. అంటే ఆల్మోస్ట్ నువ్వు ప్రాజెక్ట్ అది. నువ్వు అక్కడి నుంచి నీళ్లు కంటిన్యూస్ తోడి అక్కడ పైల్ ఫౌండేషన్తో లోతుగా పోతే తప్ప కుదరని ఏరియా. 10 అడుగులు పోతే నీళ్లు, 1 సెంటీమీటర్ వర్షం పడితే మొత్తం సరస్సులాగా తయారవుతా. అంటే నువ్వు అది సెలెక్ట్ చేసుకొని అక్కడ పోయి నువ్వు కట్టలేదా అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వేరు, ఆ ఫ్లోలో డెవలప్ కావడం వేరు, అదే పని నేను అక్కడే కడతానడం వేరు. అది రాష్ట్రానికి ద్రోహం చేయడమే. ఈ ప్రాసెస్లో విజయవాడ గుంటూరు మధ్య నువ్వు ఫోకస్ పెట్టు. ఇక్కడ ఉన్న మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టివ్ మాస్టర్ ప్లాన్ డిక్లేర్ చేయి. ఎవరు వాళ్ళే డెవలప్ అవుతారు, ఏరియా డెవలప్ అవుతుంది. అండ్ పోర్ట్ ఎలాగో మచిలీపట్నం పోర్ట్ మనం ఆల్రెడీ ఇది మోగింది. సో ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయిపోయింది. ఫర్దర్ మళ్ళీ నువ్వు ఇది చేయడం అవసరం లేకుండా ఓ న్యాచురల్ గ్రోత్ లాగా ఉంటుంది వితౌట్ బర్డెనింగ్ ది స్టేట్. ఆ లైన్ అట్లే ఉంది, ఇప్పటికే అట్లేదు. జగన్ గారు మనం మాట్లాడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అవుతుంది. అసలు రాజధాని పదవి రాజ్యాంగంలో లేదని చెప్పారు. దాని చంద్రబాబు కౌంటర్ ఇస్తూ అయ్యా నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు భాష మార్చి అడిగినా, ఇంకో మీడియా వాళ్ళు అడిగినా, ఎవరు అడిగినా, మీరు ఏ ఉద్దేశంతో అడిగినా డోంట్ డైవర్ట్ ది సబ్జెక్ట్. జగన్ గారు అనేది ఓవరాల్ దీంట్లో భాగంగా మళ్ళీ నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ చూస్తే రాలా అందరూ ఎట్లా వచ్చినారు? బస్సులో ఆయన వచ్చి ఇక్కడే ఉండింది, కాలువోటు నేను బస్సులో కూర్చున్నాడు. ఉంటే రాలే అందరూ మొత్తం సేమ్ అదే మాట్లాడినాడు. ఈరోజు నిజంగా కూడా నువ్వు అమరావతికి స్టాచ్యూటరీ చేస్తావు. ఏం స్టాచ్యూ చేస్తావు నాకు అర్థం కావట్లా. ఎన్ని చోట్ల మారట్లా? ఇప్పుడు సెంటర్ ఏమైనా అతీతమైన శక్తి అక్కడ కూడా. ఇప్పుడు ఒక స్టేట్కు సంబంధించినంత వరకు దాంట్లో ఎక్కడ సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉండాలనేది ఆ స్టేట్ గవర్నమెంట్ ఇష్టం. బట్ ఆ డిస్కషన్ ఎంత చేసినా ఇప్పుడు అకాడమిక్ అవుతుంది. ఆయన అన్న కాంటెక్స్ట్ ఒకటే, అయ్యా దీని అనవసరమైన క్వశ్చన్ కాదు, రియాలిటీ ఈజ్ దిస్, దీనికి ఆన్సర్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాం. దీని మీద డిస్కషన్ పోవాలంటే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏముంది అవన్నీ చూడాలా. మీరు చూడాల్సింది ఏంటంటే నేను అడుగుతున్నది 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నావు, సంవత్సరానికి 8,000 కోట్లు ఇంట్రెస్ట్ కట్టాలా, ఎట్లా రీపే చేస్తావు చెప్పు? సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటున్నావు, ఏమొస్తుంది దాంట్లో రెవెన్యూ చెప్పు? అంటే నేను మిగిలిన ల్యాండ్ అమ్ముతానంటావు. నేను అడుగుతాను ఈరోజు మిగిలిన ల్యాండ్ నువ్వు అమ్ముతున్నావు, ఎంత అంటున్నావు? వాడు గజం ఎంత ఉందబ్బా? 50,000 అంటున్నారు, 60,000 అంటున్నారు, 70,000 నోషనల్ ఎంత అన్నా కావచ్చు. మరి చంద్రబాబు నాయుడు మన కొనింది ఎంతకు గజం? నాకు తెలిసి 7,500. డాక్యుమెంట్స్ తీసి చూడండి, 7,500 ఉంది, 25,000 గజాలు. మరి 7,500 7,500 కొన్ని అడగండి, మీరు అడగాలి, మీడియా వాళ్ళు. మేము అడగాల్సి వస్తుంది.
7,500 కొన్నాడు. 7,500 ఉంది అక్కడ. అయితే ల్యాండ్ వాల్యూ ఎంత ఉన్నట్టు? 7,500 ఇంటూ 4,800 గజాలు, 8,000 ఇంటూ 5,000 అంటే 4 కోట్లు అంతేనా ల్యాండ్ వాల్యూ? అదే 7,500 గజాలు. మరి బయట 60,000 అబద్ధమా? ఒకవేళ 60,000 నిజమైతే మిగిలింది ఎట్లా పే చేశాడు ఈయన? అది పెద్దది కాబట్టి తీయచ్చు సబ్జెక్టు, దాని మీద డిస్కషన్ పెట్టాలా. బట్ దానికి ముందే ఈయన ఎత్తి తెలిసిన బురద, దుమ్ము, ధూళి, దానితో వాటికి ఆన్సర్ ఇవ్వడమే సరిపోతుంది. లేదా మేము అడుగుతున్నది ప్రజల దీన్ని దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాము, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అడుగుతున్నాము అని అది డ్రైవ్ చేసి ఆన్సర్ రాబట్టడానికి నానా చట్టం పడాల్సి వస్తుంది. అతను క్రియేట్ చేస్తున్న మీడియా, ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం ఏదైతే ఉందో దానివల్ల. మళ్ళీ ఇప్పుడు అడుగుతున్న కృష్ణా లిఫ్ట్ ఈజ్ మన రాయలసీమ లిఫ్ట్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ ఈరోజు, బోన్ ఆఫ్ కంటెన్షన్. దానికి సంబంధించినంత వరకు క్వశ్చన్స్ జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసినవి. నిన్న మాట్లాడుతూ ఏమంటాడు? నిన్న అసలు దానికి ఏదో ఆన్సర్, ముందు రోజు ఏమో నేను స్టేట్స్ పేరును గొడవలు కోరుకోకూడదు, గోదావరి అనుసంధానం, నదుల అనుసంధానం అంటాడు. సబ్జెక్టు దీనికి దానికి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి అక్కడ ప్రకటించినాడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము క్వశ్చన్ చేశాము. జనరల్గా న్యూట్రల్ వీళ్ళు కూడా మేధావులు క్వశ్చన్ చేస్తున్నారు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఆన్సర్. ఈయన ఆన్సర్ ఇవ్వడు. నిన్న పైగా దబాయింపు, ఆయన గొంతు పెద్దది చేసి, కళ్ళు పెద్దవి చేసి, చేతులు ఎత్తి ఓ ప్రవక్తలాగా గట్టిగా అరిస్తే, బెదరగొడితే అయిపోతుంది అనుకుంటే ఎట్లా? ఆన్సర్ ఇది ఇవ్వాలిగా. రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి సంబంధించినంత వరకు మీ మధ్య జరిగిందా లేదా? సరే, రాయలసీమ లిఫ్ట్ నువ్వు అవసరం లేదనుకుంటాడు. అవసరం లేదనుకుని ఆపినప్పుడు ఆ మాట మరి ఓపెన్గా ఎందుకు చెప్పిండు? వాళ్ళు అంత రహస్యంగా ఎందుకు ఆయన దానికి ఓకే అనిడా? పోనీ అనలేదనుకో, రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు, మేము అట్లా అనలేదు అన్నాం అనుకో, మరి పనులు ఎందుకు ఆగిపోయినాయి? దీనికి చెప్పాలిగా. లేదు, దీనికి సంబంధం లేదు, ఇది అవసరం లేదు అంటే ఎస్టాబ్లిష్ చేయి. నీకు అక్కడ తెలంగాణ వైపు అటువైపు నుంచి అందరికీ తెలిసింది 800 అడుగులు ఇంకా కింద నుంచి ఏదో పవర్కు లాగొచ్చు, లేదా 800 అడుగులు పాలమూరు రంగారెడ్డి దానికి అయితే డైలీ ఆ 2 టీఎంసీలు తీసుకోవడం, వాళ్ళకు 2 టీఎంసీలు తీసుకోవడం అనేది వాళ్ళు నేరుగా తీసుకోవచ్చు. అవి కాక మిగిలిన ప్రాజెక్టులు, డిండి ప్రాజెక్ట్ అన్ని తీసుకోవడం ఉన్నప్పుడు రోజుకు అటువైపు 8 టీఎంసీలు తీసుకునే కెపాసిటీ వాళ్ళు తెచ్చుకున్నప్పుడు నీకు అతి తక్కువ రోజులే వాటర్ ఫ్లో పైనుంచి వచ్చే పరిస్థితి, ఆల్రెడీ పైన బిగించే ఆల్మట్టి చేశాకున్నప్పుడు నువ్వు తక్కువ టైంలో మనకు రావాల్సిన, అంటే రాయలసీమకు రావాల్సిన, రాష్ట్ర ఈ వైపు రాయలసీమ వైపు రావాల్సిన 100కు పైగా టీఎంసీల వాటర్ తీసుకోవాల్సిన మనకు హక్కు ఉన్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎట్లా? మామూలు వాళ్ళకి అర్థమయ్యేది సింపుల్ క్వశ్చన్. మనం స్ట్రీట్ కొళాయి ఉంటుంది, ట్యాప్ ఉంటుంది, మన పక్కన మన వాళ్ళే బంధువులు ఎవరు ఉన్నారు, దాయాదులే ఉన్నారు, వాళ్ళు గుంత దోసి కింది నుంచి వాటర్ ఫ్లో ఉన్న టైంలోనే లాగడం కోసం ఫోర్స్ ఎక్కువ ఉండడానికి కింద తీసుకుంటారు. ఊర్లలో మామూలు సహజం. ఇంకోటి ఈ మధ్య మోటార్లు కూడా బిగించి లాగవచ్చు, తెలియదు. పక్కన ఉండేవాడు ఏం చేయాలా? ఏది అదన్నా ఆపాలా? ఆపే ప్రయత్నం ఉన్నప్పుడు మనం చేశాం. చంద్రబాబు 14-19 ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు చేయలే, నోరెత్తలే. జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా దీక్ష చేశాడు. మన నీళ్లు కావాలంటే ఏం చేయాలా? మనం గుంతన్నది అక్కడ తవ్వాలా, తవ్వి రెడీ చేసుకోవాలా, లేకపోతే నీళ్లు లేకుండా ఉండాలి. ఇప్పుడు జరుగుతున్నది అది. జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు 777 నుంచే పవర్కు తీసుకోవడానికి అవకాశం. ఎందుకంటే వాళ్ళ సాగర్ వాళ్ళ చేతిలో ఉంది, నాగార్జున సాగర్. ఎన్ని నీళ్లు పోయినా మనకు ఉంది, పవర్ జనరేషన్ చేయొచ్చు. చేస్తే నీళ్ళు ఎక్కడికి పోతాయంటే సాగర్లోకి వెళ్తాయి. మరి ఈ అవసరాలు ఇవి ఉన్నాయి కాబట్టి చేయలేము. వాళ్ళేమో 777 నుంచి మొదలు పెట్టడానికి వీలు అవుతుంది. మొదలు పెట్టేసి వైలేట్ చేస్తూ కొట్టిన దాని మీద కూడా కంప్లైంట్లు ఉన్నాయి, వాళ్ళు నీళ్ళు తీసుకుంటున్నది. ఇప్పుడు మనకున్న హక్కును ప్రొటెక్ట్ చేసుకోవడానికి తప్పనిసరి పరిస్థితి అవసరం వస్తే వాడడానికి 800 అడుగుల్లో ఇది ఏర్పాటు చేయడం. పోనీ కొత్త ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు గారు అవునండి నాకు రాలేదు అనొచ్చో, లేకపోతే నేను పక్కన వాళ్ళతో నేను ఫ్రిక్షన్ కోరుకోలేదు, నేను ఎట్లా ఒకటి వాళ్ళతో నచ్చ చెప్తాను, నాకున్న రిలేషన్ రేవంత్ రెడ్డి గారితో ఉన్నదంతా కూర్చోబెట్టి సర్ది చెప్తాను, లేదా సెంటర్ నుంచి ప్రెజర్ చేస్తాను, ఏదో అంటే అది ఒక పద్ధతి అనుకోవచ్చు, ఓ పొలిటికల్ స్ట్రాటజీ, ఆయన స్ట్రాటజీ. అయిపోయింది. రాయలసీమ లిఫ్ట్ వాళ్ళ మాటల్లోనే ఇన్ ఆల్ సెన్సెస్ అది కంప్లీట్ అయిపోయి మోటార్లు పెట్టడం ఒకటే ఉంది.
ఇప్పుడు తిరుమలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అపవిత్రం చేస్తున్నారు. ఖాళీ మద్యం బాటిల్ తీసుకెళ్లి అక్కడ వేసి తర్వాత దాన్ని మీడియాలో ప్రచారం చేసి తిరుమలను అపవిత్రం చేస్తున్న వైసీపీ అనేది నిన్న మాట్లాడినటువంటి మాట చంద్రబాబు గారు నేను మాట్లాడాను. దాని మాట్లాడదు. దీనికి సంబంధించి రెండు మాటలు చెప్పదలుచుకున్నాను. ఇందులో ఇది ఆ పని మెడికల్ కాలేజీల మాదిరే పూర్తయిన మెడికల్ కాలేజీలకు సంబంధించి నువ్వు పాలసీ ఎస్ యాజ్ సచ్ కొత్తగా ఎవరైనా అప్లై చేస్తే పీపీపీ దట్స్ డిఫరెంట్ ఇష్యూ. నడిచి కంప్లీట్ కన్స్ట్రక్షన్ లేక సుమారుగా అయినవి నువ్వు మార్చి ఎట్లిస్తావు, అది ద్రోహం. ఇది మరింత ద్రోహం. ఎందుకంటే నీళ్ళు అనేవి ప్రాణాధారం, ప్లస్ వేరే దిక్కు లేదు, రాయలసీమకు ఎడారైపోయేది. అలాంటి దాంట్లో హక్కుల పరిరక్షణకు నువ్వు చేయకపోవడం రాయలసీమకు రాష్ట్రానికి ద్రోహం చేయడం. ఈ విషయంలో నీకు ఏమాత్రం ఉన్నది ఉంటే మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు నువ్వు బదులు ఇచ్చి లేదు ఇదిగో నడుస్తోంది అన్నా ప్రూవ్ చేయాలా. నడవట్లే ఆడక నేను మా వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకుడు పోయి చూశారు. నువ్వు సైలెంట్గా ఉన్నావంటే లోపాయకారి జరిగింది. నువ్వు ఓపెన్గా చెప్పలేదు అంటే పైకి చెప్తే తిడతారో నిన్ను ద్రోహి అంటారు కాబట్టి రహస్యంగా చేసుకున్నావు. ఇది వాస్తవం అనేది ప్రపంచానికి తెలుసు, అందరికీ తెలుసు, తనకు తెలుసు. కాబట్టి అది వదిలేసి దబాయించే ధోరణికి పోతున్నారు. ఇప్పుడు మీరు అడిగింది తిరుమలకు సంబంధించి. తిరుమలకు సంబంధించి కాళీబాటలైనా మద్యం బాటలు అయినా, నేను ఇంతకుముందు మాట్లాడిన అమరావతిదైనా, ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ అయినా, ఇంకా వరుసగా నేను మళ్ళీ చెప్తాను మిగిలిన ఏ విషయంలో అయినా ఒక్క విషయం కనపడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి స్టైల్ ఆఫ్ ఇది ఎట్లుంటుంది అనంటే అన్నిట్లో ఒకటే, అందరికీ రాష్ట్రానికి ప్రజలకు రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. అంటే కంటిన్యూస్ ఏదో ఒకటి కొత్తవి చేయడము. అడ్డంగా దొరికాడు అనుకో, దానికి సంబంధించి పూర్తి ఉల్టా అవతరాల మీద పెట్టేసి మాట్లాడడం, మాట్లాడింది సింక్ అయ్యేంత ప్రచార యంత్రాంగం ఏదైతే తననుందో దాన్ని ఉసిగొల్పడం. నేను ఇంతకుముందు అన్న ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం ఎట్లుంటుందో మనకు చూసి అందులో భాగంగానే మీరు చెప్తున్న మద్యం బాటలు. అవును, మద్యం బాటలది ఒక కేసు, దానికి సంబంధించి అడ్డంగా దొరికితే జియో ట్యాగ్తో సహా బయటకు వచ్చి పెట్టిద్దే. దీన్ని గురించి నిజంగా నువ్వు కరెక్టివ్ ఇదేదన్నుంటే యాక్షన్ తీసుకున్నారు. ఒక ముఖ్యమంత్రి ఆయన లోపలే మాట్లాడినాడో మనకు తెలియదు కానీ క్యాబినెట్లో దాని గురించి బ్యానర్ హెడ్డింగ్తో ఆ మీడియాలో వస్తుందంటే ఎంత ఆర్గనైజ్డ్ అనేది. రెండు, సరే మీ దాంట్లోనే వస్తాం. మద్యం దానికి సంబంధించి పెట్టే కేసు ఏం తెలుసా? వీళ్ళు తీసుకొని రాజద్రోహం, సెడిషన్, దేశద్రోహం కేసు పెట్టారు. సెడిషన్ కేసు. ఇప్పుడైతే ఆ ఫోటోలు ఇచ్చేసారన్న వీడియో సంబంధించి ఓకే అన్నట్టే వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని పెట్టారని అంటున్నావు. అది కాదు, వాస్తవంగా అక్కడ ఉన్నాయని మేము అంటున్నాం. నీకు సింపుల్ నేను చెప్తాను. నువ్వు వెహికల్ చెప్తున్నావు, ఈ వెహికల్ తీసుకుపోయారన్నావు. తిరుమలకు పైకి పోవాలంటే మీ అందరికీ తెలుసు, కింది నుంచి టోల్ గేట్ దగ్గర నుంచి పోయేటప్పుడే కంప్లీట్ తీసి చూస్తారు, శల్య పరీక్ష చేసే పంపుతారు. వాళ్ళ బ్యాగులన్నీ కూడా మన ఎయిర్పోర్ట్లో మాదిరే ఈ కన్వేయర్ దాని మీద పంపించి అక్కడ సెక్యూరిటీ చెక్ చేసినట్టు చేస్తారు. అలాగే నీళ్ళ బాటలు కూడా నాకు తెలిసి ప్లాస్టిక్ బాటిల్ ఉంటే కూడా తీస్తున్నారు. మరి ఇప్పుడు ఉందో లేదు తెలియదు కానీ ఇంతకుముందు ప్లాస్టిక్ బాటిల్ బ్యాన్ చేసి తీస్తున్నారు. సింపుల్, నువ్వు కావాలంటే ఆ వెహికల్ ఏదో దాటుకొని వచ్చింటుంది. మరి ఆ ఫుటేజ్ ఉంటుంది, సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది, టోల్ గేట్ అది రిలీజ్ చేయి, తెలుస్తుందిగా. మీ వాళ్ళు అదే సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేశారనేది తెలుస్తుంది. సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసి తర్వాత కూడా రిలీజ్ చేశారంటే లేనట్టేగా. అది చేయకుండా ఊరికి వెహికల్ ఫోటోలు వేసి వెహికల్ ఇది వేసి దీంట్లో తెచ్చి పెట్టారు నువ్వు అంటే ఎట్లా కుదురుతుంది? ఆ కౌస్తుభమో ఏదో అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ ఉండొచ్చు, తీసి చూడొచ్చుగా. మీకు ఎలాంటి కల్మషం లేదనుకుంటే, పబ్లిక్లో అనవసరమైన ఇది వస్తుంది అనుకుంటే, చేతిలో అధికారం ఉంది కదా అని తప్పుడు కేసు, దేశద్రోహం కేసు పెట్టి అమాయకులను ఇరికించారు. లక్కీగా న్యాయమూర్తికి ఆశ్చర్యం వేసింది, ఇందులో దేశద్రోహం ఏముంది అని తిట్టి మరి ఇచ్చేసినట్టున్నాడు, ఆయన రిజెక్ట్ చేసినట్టున్నాడు రిమాండ్. లేకపోతే వాళ్ళు పాపం ఏదో మర్డర్ కేసులో పోయినట్టు రిమాండ్లో పోయి 14 రోజులు 20 రోజులు 4 రోజులు ఉండాల్సి వచ్చేది. అంటే చేతిలో అధికారం ఉంది కదా అని మాఫియా లాగానో, ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం ఎట్లనో, ఆర్గనైజ్డ్ స్టేట్ టెర్రరిజం ఎట్లుంటుందో ఇటువైపు దీన్ని చేస్తున్నారు. ఇంకా దానికంటే వింత చెప్తా. నిన్ననే జరిగినట్టుంది. ఇది మన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని జీవహింస చేశారని
అంతకుముందు దారుణంగా దాని ఏమంటాం పొట్టేళ్లను వీటిని ఇచ్చేశారు అనే దీంతో నల్లజర్ల ఒకటి, అనంతపురం జిల్లాలో సత్యసాయి జిల్లాలో 2-3 కేసులు పెట్టారు. ఇవి కాక చాలా చోట్ల పెట్టారు, అక్కడ రోడ్ల మీద తిప్పారు. బహుశా ఇంతవరకు ఎప్పుడు ఇట్లా ఉండదు. వాటి కరుడుగట్టిన నేరస్తులను కూడా సినిమాలు చూస్తుంటాం, ఏదో ఈడ్చుకొని పోవడం తీసుకొని పోవడం అనేది. పైగా హోమ్ మినిస్టర్ హర్సెల్ఫ్ షీ సేస్ ఇట్లా కాదు, ముసుగు వేయకుండా కూడా మేము రోడ్డు మీద తిప్పుతాము, ఒక ఇది పోవాలి మీకు అని. మరి మెసేజ్ పోవాలంటే అసలు ఫస్ట్ థింగ్ ఇది, దీన్ని ఎవరు సమర్థించరు అలాంటి వాటిని ఇచ్చేయడం అనేది. బట్ తిరునాళ్ళలో జరుగుతున్నాయి, ఇంకో దగ్గర జరుగుతున్నాయి, అక్కడక్కడ కల్చర్ను బట్టి ఇంకో దాన్ని బట్టి జరుగుతుంటాయి. వాటికి సంబంధించి ఓకే, పబ్లిక్ ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉంది అనుకుంటే వార్నింగ్ ఇస్తారు. నువ్వు పెట్టిన కేసులన్నీ సీరియస్ కేసులు, నాన్ బెయిలబుల్ పెట్టేసి అక్కడ కూడా ఇలాంటి ఆయుధాల కేసులు ఎటువంటి పెట్టారు. కేకు పెద్ద కత్తితో కొడవలతో నరికారు, గొడ్డలతో నరికారని కేసులు పెడితే అదేమన్నా అర్థం ఉంటుందండి? కేక్ ఎవడన్నా కొడవలతో నరుకుతాడా? కేక్ కొడవలతో నరుకుతాడా, గొడ్డలతో నరుకుతారా? అంతకుముందు అందరూ వేశారు, మా దగ్గర వచ్చాయి, మా సోషల్ మీడియా వాళ్ళు చేశారు, మా సాక్షిలో కూడా వేసి చూపించారు. బాలకృష్ణ సినిమా రిలీజ్ అప్పుడు ఏకంగా హోటల్ తలలతో హారం చేసి తగ్గట్టారు. బాలకృష్ణ మాట్లాడ అయినా నో కేస్. చంద్రబాబు నాయుడుకు అతను పరిటాల శ్రీరామ్కు ఎదురుగా వెహికల్ అతను కూర్చోటి ఎదురుగా నరకడం చూడాలంటేనే ఇది వస్తుంది, అయినా నో కేస్. ఇప్పుడు ఇక్కడ ఎవరో వాళ్ళ అభిమానంతోనూ దాంతో పిల్లలు ఎవరో చేశారని చెప్పి దానికి ఎవరిని టెర్రరైజ్ చేయాలని క్వశ్చన్ చేస్తే, లేదా నీ అభిమానాన్ని ప్రకటిస్తే, నువ్వు బయట తిరిగితే, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో ఐడెంటిఫై అయింటే, ఆర్ నువ్వు వాళ్ళ తప్పులు ఎత్తి చూపితే మామూలుగా ఉండదు, నీకు నువ్వు నేరుగా జైలుకి వెళ్తావు అనే మెసేజ్ ఇవ్వాలని ఏదైతే అనుకుంటున్నారో దాంట్లో భాగంగా అవి చేస్తే, నిన్నటిది మరీ విచిత్రం అండి. కోడి కోసుకున్నారట, కోడి కోసుకున్నారని చెప్పి వాళ్ళ మీద ఇప్పుడు కేసు పెట్టి నాన్ బెయిలబుల్ పెట్టి నిన్న ప్రొడ్యూస్ చేస్తే వాడి అదృష్టం, ఆ పిల్లాడి అదృష్టం. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేక పాపం. ఆయన మీద అభిమానంతో వాళ్ళు కోడి కోసుకొని తిన్నారట 21వ తేదీ. అదేదో నిన్న పట్టుకొని ప్రొడ్యూస్ చేసినట్టు ఆయన న్యాయమూర్తి గారు ఆయన చూసి వీళ్ళనే అన్నట్టున్నాడు, కాదా కోడి కోసుకునేందుకు నువ్వు ఇట్లా చేయడం మొదలుపెట్టే దాని అందరికీ చేయాల్సి వస్తుంది కదా, రేపు కనుమ వస్తుంది రేపు, అసలు ఎందుకు వీడు పందెం కోళ్ళన్నీ ఏంటి చేసే పని, వీళ్ళందరినీ ఎక్కడ నిలబెట్టాలా వీళ్ళు చేస్తున్న వాటిని అని ఆయన అన్నందువల్ల రిమాండ్ తప్పించుకున్నట్టున్నారు. లేకపోతే పోయేవాళ్ళు జైలుకు. అది వాళ్ళని ప్రజెంట్ చేసిన పద్ధతి చూడండి ఒకసారి, వీడియో ఒకసారి చూడము, వీడియో అది చూడండి. వీళ్ళని చూస్తే ఎవరో కరుడు కట్టిన ఎవరో మన దీనిలాంటి వాళ్ళు అనుకుంటారుగా, ఎక్కడో టెర్రరిస్టులు ఎక్కడో పట్టుకొచ్చినట్టున్నారు. వాడు కసబ్ ఇట్లాంటి వాళ్ళు పాకిస్తాన్ అప్పుడు బాంబేలో ఇది చేశారు కదా, కసబ్ అలాంటి వాడిని పట్టుకొచ్చినారేమో అని అనుకుంటారు. కోడిని కోసుకుంది ఇల్లు అట. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఆ రోజు వీళ్ళు చూడు టోపీలు పెట్టుకుని ఒక్కొక్కరు, వీళ్ళు డిఎస్పీలో మరి సిఐలు అంతా, సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ అంతా మరి పోలీస్ అధికారులు, వీళ్ళు తెచ్చి వీళ్ళని ప్రజెంట్ చేసిన పద్ధతి. ఆమె హోమ్ మినిస్టర్ ఏమో ముసుగు లేకుండా తిప్పుతామని ఆమె అంటే రోడ్ల మీద నడిపిస్తాం ముసుగు లేకుండా తిప్పుతామంటే, ఆ డీజీపీ ఏమో జోకు ఎగతాళి, అంటే ఎవరో రిపోర్టర్లు కూడా నవ్వుతున్నారు, మాకు వెహికల్స్ లేక మేము నడిపించినామంట. అంటే ఎంత ఎగతాళి అయిపోయింది. అసలు వీళ్ళు ప్రైవేట్ సైన్యమా నాకు అర్థం కావట్లా. ఒక గవర్నమెంట్ లో పనిచేస్తున్నారా, ప్రైవేట్ సైన్యమా? ఆ రిమాండ్ రిపోర్ట్ చూస్తే దాంట్లో వీళ్ళు తప్పించుకొని అబ్రాడ్ పారిపోయే అవకాశం ఉంది కాబట్టి రిమాండ్ వేయాలట. గ్రౌండ్స్ అని చెప్పి వీళ్ళు పెట్టుతున్నవి వాళ్ళు చూస్తే ఒక్కొక్కటి నవాళ్ళలో ఏడవాళ్ళలో మనం ఎక్కడున్నామో మళ్ళీ చెప్తున్నాం. ఎమర్జెన్సీ ఎప్పుడు చూసాం, అప్పుడు యంగ్ ఏజ్ లో ఉండేవాళ్ళం, 70 ఇందిరాగాంధీ గారు అప్పుడు 75-77 మధ్య. తర్వాత నక్సల్స్ ప్రాబల్యం బాగున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అప్పుడు చూసాం. అప్పుడు కూడా ఎన్కౌంటర్లు చేస్తామనే బెదిరింపులు, ఎన్కౌంటర్లు, ఫేక్ ఎన్కౌంటర్లు. అంటే సిస్టమ్ గాడి తప్పితే ఒక లెవెల్ ఆఫ్ దీనికి ఎక్కడికి పోతుందంటే అక్కడ కనపడింది. ఇది ఎక్కడ కూడా ఉండేది. అంటే ఎక్కడ ఎవరు క్వశ్చన్ చేయడానికి వీళ్ళ
బయట నలుగురు ఒక దగ్గర కలవడానికి వీళ్ళ, ఇది అన్యాయం అనడానికి వీళ్ళ, కేసు పెట్టేసి అయిపోయి ఏమంటే పబ్లిక్ డీసీ దీన్ని చెడగొడుతున్నారు, క్యాస్ట్ల మధ్యన, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఇవి పెడుతున్నది నువ్వు. టీటీడీకి సంబంధించి ఈరోజు నువ్వు చేస్తున్నది ఆయన అక్కడ విచ్చలవిడిగా ఇవి ఉన్నాయి కాబట్టి బయటకు వస్తున్నాయి. నువ్వు అది కంట్రోల్ చేయవు తెలుసుకోవాలా. అంతెందుకు ఆయన అడాసిటీ అందాము, ఆ బరి తెగింపు అందాము, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన కుమారుడు కానీ, లేదా ఆయనతో పాటు ఉన్న గవర్నమెంట్లో ఉండేవాళ్ళు కానీ, మన విదేశాలకు వెళ్ళాడు అన్నట్టు, విదేశాలకు వెళ్ళాడు, ఏ దేశాలకు వెళ్ళాడు మనం అది కూడా తెలియదు, విదేశాలకని అనుకుంటున్నాం. కానీ దాని మీద క్వశ్చన్ వచ్చింది ఎక్కడికి వెళ్ళారని. ఎందుకు చెప్పట్లేదండి? ఓ చీఫ్ మినిస్టరు బయటికి వెళ్తే వాళ్ళే ఓ పక్క అంటున్నారు, తెలియకుండా ఎందుకు ఉంటుంది, సెంటర్లో చెప్పింటారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ తెలియదా, Z+ కేటగిరీ ఇదని. ఓకే, మరి రాష్ట్ర ప్రజలు ఒక్కరే వాళ్ళొక్కరికి పాపం తెలుసుకోవడానికి అనర్హులా? అసలు దాపరికం ఎందుకు దాంట్లో? పోనీ అడిగినారని చెప్పొచ్చుగా, అవునా ఇదిగో ఇక్కడికి పోయినారు, ఇదని చెప్పింది రిలీజ్ చేయట్లా. ఈరోజు కూడా దాని మీద మాట్లాడట్లా. ఎక్కడికి పోయినారనేది ఎందుకు బయటికి చెప్పట్లేదు? ఆయన ఎందుకు చెప్పట్లేదంటే ఆయన అనుకోవట్లా, వీళ్ళు అడగడం ఏంది, మేమేం చెప్పడం ఏంది అనుకుంటున్నారు. బహుశా పూర్వకాలం రాజులు, చక్రవర్తులు కూడా అట్లా అనుకుంటారని అనుకోను. ఆల్ పవర్ఫుల్, ఆల్ మైట్ అనే, అంటే దేవుణ్ణి మించిపోయినా దీనికి పోయినామనే ఒక ఆ తలకెక్కితే తప్ప అలాంటి ఆలోచన భ్రమం అది ఆయనకి ఎక్కినట్టుంది. లేదు నేను ఆల్ పవర్ఫుల్, ఆల్ మైటీ అంటే నేను ఐ కెన్ క్రియేట్ ఆర్ డిస్ట్రక్ట్ ఎనీథింగ్. ఒక ఇమేజ్ని బ్రహ్మాండంగా చేయగలను, ఓ సంసారిని వ్యభిచారిగా చూపగలను, వ్యభిచారిని సంసారిగా అయినా నేను చూపగలననే ఒక ధీమాన్న ఉండాలి. 180,000 కేజీల అదేదో గోమాంసం పట్టుబడింది వైజాగ్లో. ఏమైందండి అది? మాట్లాడు. సామాజిక కార్యకర్తలు, ఈ న్యూట్రల్ మేధావులు క్వశ్చన్ చేస్తుంటారు. మేము వైఎస్ఆర్సీపీ నుంచి అడుగుతుంటాం. 4 రోజులు, 5 రోజులు, వారం, ఆ తర్వాత ఇంకోటి. ఈలోగా తను పెద్ద ఏదో తెచ్చి వేసేస్తాడు. దానికి రిప్లై ఇచ్చుకోవడమో ఏదో చేయక తప్పదు. ఇగో ఇప్పుడు నేను అట్లాడితే మద్యం బాటిల్ తాను దొరికి దాన్నే ట్విస్ట్ చేసి ఈరోజు ఉల్టా వేస్తే దీన్ని కడుక్కోవడానికి ఇటువైపు నుంచి మాట్లాడాల్సి వస్తుంది. సో క్వశ్చన్ చేసిన వాళ్ళు టెర్రరైజ్ చేయడము, క్వశ్చన్ చేయకుండా ఆపడము, టెర్రరైజ్ చేయడం కూడా భయపెట్టడం కాదు, ఏకంగా జైళ్ళల్లో పడేయడం. ఇంకోరు అంటున్నారు, ఎంతకాలం ఆపగలరు, ఎంతమందిని ఆపుతారు? ఇదంతా కూడా నేను రోలర్ కోస్టర్ ఎక్స్పీరియన్స్ ఎందుకు అంటున్నా అంటే, మార్నింగ్ లేసరికి పేపర్లు చూస్తే దడ ఏదో పడుతుంది. ఫేక్ అకౌంట్లో 100 నాకు తెలిసి 400-500 ఉన్నట్టున్నాయి. యూట్యూబ్ ఛానల్స్, ఫేక్ యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళు డిఫరెంట్ నేమ్స్తో. ఆర్గనైజ్డ్ అని ఎందుకన్నారంటే, ప్రతిదీ ఏది అజెండా మొదలు పెట్టాలన్నా ఆటోమేటిక్ దానంతా సెల్ఫ్ ప్రొఫైల్డ్ సిస్టమ్ లాగా టకా వచ్చేస్తుంటాయి. వాటిలో వస్తాయి, మళ్ళీ డిబేట్లు నడుస్తాయి, మార్నింగ్ పేపర్లో వాటిలో వస్తాయి. వీళ్ళు కొంతమంది నాయకులు ఎవరో మాట్లాడతారు. దట్ విల్ బికమ్ రియాలిటీ. ఈరోజు కాదు, అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా సిస్టమ్ను మేనేజ్ చేసేయడము, సిస్టమ్ మేనేజ్ అయిపోయి ఇంప్లిమెంట్ అది భ్రమ క్రియేట్ కావడం, ఇది రియాలిటీ కదా అని. ఇప్పుడు దానికి తోడు స్టేట్ పవర్ యాడ్ అయింది, దీన్ని కూడా దాంట్లోకి తీసుకొచ్చి పెట్టేశారు. ఆ రోజు కూడా మీరు గమనిస్తే 14-19 మధ్య ఓ పిక్చర్ పెద్దది, డాక్టర్ సుధాకర్ అని ఆయన ఎవరో అప్పుడు చనిపోయిన ఆయన ఉన్నాడు. అతను కోవిడ్ టైంలో అనుకుంటా వైజాగ్లో ఆ రోజు ఏ రోజు అయితే అతని పేరు ఫస్ట్ వచ్చి వీడియో బయటకు వచ్చినప్పుడు ఆ వీడియోలో చూస్తే అతను అసభ్యంగా బిహేవ్ చేశాడు, తాగిన కండిషన్లో ఉన్నాడు. పోలీసు అధికారి మీద దాదాపు రెచ్చిపోయి ఇచ్చేసిన విషయం మనకు వీడియోలో కనపడుతుంది. ఆ తర్వాత జరుగుతున్న ఈ రోజుకు డాక్టర్ సుధాకర్ ఆయన త్యాగము లేదా ఆయన తప్పినది బిల్ చేసి వాళ్ళు తీసుకురాగలిగిన కెపాసిటీ చంద్రబాబు నాయుడు. మరి అదేంటి రియాలిటీ? అది అసలు అలాంటి ఒక మనిషి ఉన్నాడు. ఆ డాక్టర్ చేసేవి ఏంటి బయటపడింది, తన తప్పు బయటపడింది. అయినా సరే ఈ రోజుకు రిపీటెడ్గా అని ఓవర్ ది పీరియడ్ యాజ్ ఇఫ్ ఆయన డాక్టర్ సుధాకర్ ఆయన తప్పు లేదు, జగన్మోహన్ రెడ్డి గారు పని కట్టుకుని వెతుక్కుని ఆ సుధాకర్ ఆయన్ను టార్గెట్ పెట్టి కొట్టాడన్నట్టు ప్రచారం చేస్తారు.
ఆ శక్తి ఆయనకుంది. దాంతో ఇప్పుడు కూడా చేస్తున్నారు. మన కర్మగాలి అంటే మీడియా కూడా అదే వచ్చేసి అడుగుతుంటారు క్లారిఫికేషన్ లాగా. చెప్పండి. పట్టాదారు పాస్ పుస్తకాల విషయం కూడా నేను చంద్రబాబు గారు మాట్లాడాను. బొమ్మలు తీసేశారు. ఇప్పుడు కొత్తగా పాస్ పుస్తకాలు ఇచ్చి రైతుల్లో ఒక భరోసా నింపామని చెప్తా ఉన్నారు. నిజమే, ఇంతకుముందు ఎన్న దాంట్లో ఇది రాలే, కానీ ఇది ఒకటి అంటే ఊహల్లోంచి క్రియేట్ చేసి 4 సంబంధం లేని అంశాలు కలిపి ఆయన చేసింది. పట్టాదారు పాస్ ఒక ఇష్యూ, రీసర్వే ఒక అంశం, అదేది మన స్టాంప్ పేపర్స్ సంబంధించి ఎలక్ట్రానిక్ దీంతో డిజిటల్ ఇవి రావడం అనేది క్యూఆర్ కోడ్ ప్లస్ స్టాంప్ పేపర్లు డిజిటల్ ఇవి రావడం అనేది స్టాంప్ పేపర్స్ ఈ స్టాంప్ రావడం అనేది ఇంకొక ఇష్యూ. ఈ స్టాంప్ ఇష్యూ చంద్రబాబు నాయుడు 14-19 అప్పుడే మొదలైంది. ఈ మూడుకి కలిసి ఎన్నికలకు ఒక నెలన్నర ముందు నుంచి ఆయన వేసిన ప్రచారం క్రియేట్ చేసిన బ్రిడ్జ్ క్రేక్, అది రోలర్ కోస్టర్, దీంతో ప్రచారంతో బొంబార్డ్ చేయడంతో చాలా మంది మా భూములు ఏమవుతాయో భయపడినంత వరకు తీసుకుపోగలిగిన దీన్ని అసలు ప్రపంచంలో ఎవరు నమ్మించలేరు అనుకుంటా. మీ ఆస్తులన్నీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తీసేసుకొని కబ్జా చేసి పెట్టేసుకుంటాడని అంతవరకు పోయి ప్రజలను మభ్యపెట్టో భ్రమలో దీనికి భయపెట్టగలిగాడంటే, నేను ఎప్పుడు చెప్తుంటా, నాకు మా జర్నలిజం కెరీర్లో ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ అయితే ఈనాడులో అప్పుడు మొదలు పెట్టాను. దానికి ఉంది ఆ లక్షణం, అది చంద్రబాబు తర్వాత చూసుకొని దాన్ని మించిపోయినట్టున్నాడు. స్కైలాబ్ అని 30 కేజీలు 40 కేజీల పై నుంచి పడుతుంది 2-3 నెలలు. అప్పట్లో ఇవేం మీడియా లేవు, అప్పుడు ఉండేది పేపర్లే, టీవీ లేవు, న్యూస్ పేపర్. అందులోనూ ఈనాడు ఒకటి కొంచెం ఎక్కువ సర్క్యులేషన్, అయితే 80లోనూ 81లో ఒక 2 నెలలు అసలు ఇంకా ప్రాణాలు పోయినాయి అనుకుని బంధువులందరూ లీవులు పెట్టి ఇళ్లకు పోయినారు, ఊర్లకు వెళ్ళిపోయారు, పిల్లలు చదువులు మానేసి. అంటే ఎంటైర్ పోతాం, అది పడుతుంది కౌంట్ డౌన్ లాగా. ఆఖరికి అది ఎక్కడో పడింది, తేలింది అది 30 కేజీలు 40 కేజీలు. అంటే ది ఎఫెక్ట్ దే కుడ్ క్రియేట్, మీడియా ద్వారా క్రియేట్ చేయగలగడం అనేది అప్పట్లో ఏదైతే ఈనాడు స్టైల్ ఆఫ్ జర్నలిజంలో ఉందో, విచ్ కంటిన్యూడ్. ఎన్టీ రామారావు హీరో అంటే హీరో, జీరో అంటే జీరో, విలన్ అంటే విలను. నేను ఇంతకుముందు అన్నట్టు ఆయన పాపం పెళ్లి చేసుకుంటే ఎవరినో ఉంచుకున్నట్టు, అంతే తప్ప పెళ్లి చేసుకున్నట్టు కాదు. బహిరంగ పెళ్లి చేసుకున్న మగడాన్ని కూడా లేదు, ఎందుకంటే వాళ్ళు అన్నారు కాబట్టి ఆ కెపాసిటీ పెళ్లి చేసిందని. ఇప్పుడు కూడా వీళ్ళు అలాంటి దీన్నే తీసుకుపోయే లక్షణం ఆ రోజు ఉంది, ఈ రోజు వీళ్ళకు ఉంది. అదే చేయగలుగుతున్నాడు, అదే చేస్తున్నాడు కూడా. జగన్ మాటమాటికి బెంగళూరు వెళ్తున్నారు, అక్కడ కుట్రలకు తరలిస్తున్నారు. తన తండ్రి హయాంలో కూడా బెంగళూరు కేంద్రంగానే జగన్ కుట్రలు చేశారని టీడీపీ ఆరోపిస్తుంది. 19లో ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో ఇక్కడ నేను ఇంతకుముందు అన్నట్టు క్యాపిటల్ ఇక్కడ ఉండబోతోందని చెప్పి ల్యాండ్ కొని సీరియస్గా ఇల్లు కట్టుకొని పార్టీ ఆఫీస్ కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ వచ్చిన్నారు. మళ్ళీ రికార్డు తీసి చూడండి, 19లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 24 వరకు ఎన్ని రోజులు అడ్మినిస్ట్రేటివ్ వర్క్ కానీ, లేకపోతే ఢిల్లీకి ట్రిప్ దానికోసం, లేదా ఫ్యామిలీ పిల్లలు కలవడానికి బయటకు పోవడం తప్ప సంవత్సరానికి. అందులో కూడా ఎక్కడా దాపరికం లేకుండా ముందే దానికి సంబంధించిన జీవోలు ఇష్యూ కావడము, మొత్తం అంతా ప్రాపర్ దీనిగా జరిగింది ఆయనది. ఈయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలాగూ లేడు చంద్రబాబు నాయుడు. కోవిడ్ టైంలో ఎక్కడున్నా అండి, తన ఇంట్లోనే వచ్చిన సెటప్ పెట్టుకుని అక్కడి నుంచి 2 ఈ జెండాలు అవి పెట్టుకుని పక్కన ఇటు పెట్టుకుని మాట్లాడుతున్నాడు. అయిపోయింది. ఇప్పుడు వచ్చాడు, వారంలో ఎన్ని రోజులు ఉంటున్నాడు ఇక్కడ. మరి హైదరాబాద్లో నాకు తెలియదు, హైదరాబాద్లో ఎందుకు ఏం చేస్తున్నాడు ఈయన? ఇక్కడ ఇంతకుముందు అంటే బస్సులో ఉండేవాడు, తర్వాత టెంపరీ అనుకోవచ్చు. ఇప్పుడు ఈ అక్రమ నివాసమే పర్ఫెక్ట్ చేశాడు. ఐ థింక్ ఇప్పుడు వచ్చినాక మళ్ళీ 5 కోట్లు 10 కోట్లు పెట్టి అంతా బాగు చేసినట్టున్నారు. ఆ దారి కూడా అంతా స్పెషల్ లైట్ ఎఫెక్ట్, స్పెషల్ ఎఫెక్ట్ తెచ్చినట్టున్నారు. ఎందుకు వీకెండ్కు హైదరాబాద్ పోతున్నారు? ఏం పని ఈయనకు? ముఖ్యమంత్రిగా 24/7 రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండాలనా లేదా? ఎక్సెప్ట్ స్టేట్కి సంబంధించిన పనులు ఏమన్నా ఉంటే బయటకు వెళ్ళడం తప్ప, లేదు ఇయర్లో ఎప్పుడో ఒకసారి వెకేషన్ బయటకు పోవడం తప్పు కాదు. అట్లా కాకుండా వారంలో రిలీజియస్గా మిగిలిన ఎంప్లాయీస్ లాగా ఎవరైతే సెక్రటరియట్ హెడ్ ఇక్కడ ఉండే వాళ్ళు పోయినట్టు ఫ్రైడే నుంచి సాటర్డే సండే తండ్రి కొడుకు, సరే ఆయనంటే ఉప ముఖ్యమంత్రి అంటే సరే డిఫరెంట్ తీసుకుంటారు, ఆయన సినిమాలు చేయాలి, ఇంకోటానికి ఆయన పోతున్నాడు. ఎవరు ఉండకుండా ఎందుకుంటున్నారు? ముఖ్యంగా ఈయన
దీనికి సమాధానం ఆయన చెప్పాలనా? లేదు, ఎక్కడున్నాడో ఏ క్షణం కూడా రహస్యం లేకుండా ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా తాను ఉన్న 5 ఏళ్ళు కంటిన్యూస్ ఇక్కడే ఉంటూ ఈవెన్ ఢిల్లీ పోయినా 14 పోయి సాయంత్రానికైతే మళ్ళీ వచ్చేసి మార్నింగ్ నుంచి మళ్ళీ తన పనులు ఈవినింగ్ వరకు చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఖచ్చితంగా కన్సిస్టెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎప్పుడు ఉంటారనేది తెలిసి వారంలో 3 రోజులు 4 రోజులు ఇక్కడ ఉంటూ మిగిలిన టైం ఆయన తన ప్రైవేట్ వాటికో తన పర్సనల్ పోతే నువ్వు దాన్ని క్వశ్చన్ చేస్తే నువ్వు దేంతో కొట్టాలి ఒక్కొక్కడిని? ప్రజల్ని అడగమని చెప్తున్నా, ప్రజలకు చెప్తున్నా, ప్రజలను అడగమని చెప్తున్నా, మీడియాకు చెప్తున్నా. స్ట్రైట్ ఇంత ఇదిగా కనపడుతుంది. నిజంగా ఎవ్రీ వీక్ ఎందుకు పోవాలన్న కట్ట లోకేష్ ఎందుకు పోవాలా? ఈయన ఎందుకు పోవాలా? ఇక్కడ ఏం పనులు ఉండవా? రివ్యూలు పెట్టుకోవచ్చు కదా ఇక్కడ, అక్కడికి ఎందుకు పోవాలి? పైగా అంటున్నారట ఈయన విదేశాలకు పోయినా అక్కడి నుంచి కూడా మానిటర్ చేస్తుంటాడు. అసలు విదేశాలకు ఎక్కడ పోయినాడో తెలియదు. విదేశాలకు పోయినాడా, ఇంకా బయట ఖండాలు దాటిపోయినాడా, లేకపోతే పక్కకు పోయినాడో కూడా తెలియదు. కొడుకు ఎక్కడికి పోయినాడు, తండ్రి ఎక్కడికి పోయినాడో తెలియదు. సింపుల్. మీకు నిజంగా ఏదన్నా అంటే ప్రతిదానికి పాయింటెడ్గా జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేసేవి ఏమన్నా మీరు ఉన్నాయంటే క్వశ్చన్ చేయండి, తప్పలేదు. బట్ క్వశ్చన్ చేయడానికి అవకాశం లేని చోట, అందులో నీకు అస్సలు అర్హత లేనిది నువ్వు వచ్చి క్వశ్చన్ చేయడం, మేము అడిగేదానికి ఏమో ఆన్సర్ ఇవ్వవు. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, విదేశీ పర్యటనని కిందికి సాప్ కిందికి పోయినట్టుగా కొట్టుకుపోయినట్టుగా మీడియా మర్చిపోయా. ఎన్ని రోజులు ఏంటంటాం అంటే 4 రోజులు సైలెంట్ కాబట్టి మర్చిపోతారు. అదేదో గోమాంసం పట్టుబడింది పాయ, ఎక్కడికి పోయిందో 1,80,000 కేజీలు, దాంట్లో టీడీపీ వాడు ఉన్నాడట, లేదు. మళ్ళీ ఆ ద్రాక్షారామంలో ఏదో జరిగిందట పాయ, ఇంకో చోట తిరుమలలో ఏదో ఇది జరిగింది పాయ. ఈ ముఖ్యమంత్రి అదేమంటారు మన తిరుమల నెయ్యి తీసుకున్న దాంట్లో జంతువులు కొవ్వు కలిసి అని స్టేట్మెంట్ ఇచ్చా, సుప్రీంకోర్టు మొటికాయ వేసినా సరే. మళ్ళీ ఇప్పుడు ఆయన ఇన్వెస్టిగేషన్లోనే ఆయన అధికారులు చేసిన దాంట్లోనే అది కాదు అలాంటిది లేదు అనేది తేలిపాయి. ఏం ఇది మాట్లాడరు. మధ్యలో 10 రోజులు బోలే బాబా దాని గురించి రోజు భజనలాగా చేశారు. నాయన బోలే బాబా ఈ టైంలో కూడా వచ్చిందంటే చూపిస్తే మళ్ళీ దాని మీద సైలెంట్ మాట్లాడరు. వాళ్ళు ఎక్కడైతే ఏది అనుకుంటే దాన్ని ఎత్తి రుద్ది మీద పడేయడం, దడదడ కొట్టేయడం, ఇన్కన్వీనియంట్ అయితే దాన్ని ఇగ్నోర్ చేసి పక్కకు తోసేయడం. లేకపోతే దీన్ని క్వశ్చన్ చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పోయి ఏ కుట్రలు చేస్తారండి? ఆయన హైదరాబాద్ పోతే అక్కడ ఇక్కడికంటే అక్కడ ఎక్కువ వస్తారు, అభిమానులు ఉన్నారు, చూశారు. కోర్టుకు ఒక రోజు పోతేనే ఎట్లా ఉంది. 2-3 రోజులు అక్కడికి పోయి లేనిపోని వాటికి క్రియేట్ చేసి ఎందుకు చేయాలి? స్టేట్లో ఉండాలి, లేదా పర్సనల్ ఏమైనా యాక్టివిటీ ఉంటే చూసుకోవాలి. ఏమంటారు అక్కడ చేసేవి చేస్తారు. నువ్వెందుకు నువ్వు రోజు చెప్తుంటే నువ్వు 15 సంవత్సరాలు ఏం చేస్తున్నావు అంత ఓపెన్ ట్రాన్స్పరెంట్ ఇదైతే ఇంకోని అడిగినా అర్థం ఉంటుంది. రెండవది, అప్పుడు కూడా ఈ క్వశ్చన్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ ఎందుకు పోతున్నాడు? అది పక్క స్టేటు, పోనీ క్యాపిటల్ కూడా కాదు, 10 ఏళ్ళు అయిపోయింది, దాటిపోయింది. మన క్యాపిటల్ కామన్ ఇది అనుకోవడానికి లేదు. సో ఏం పని మీద పోతున్నాడు? ఇక్కడ నీకు ఒక ఇల్లు ఉంది, ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడే ఉండొచ్చుగా, చెప్పమనండి దానికి ముందు. అలాగే మళ్ళీ అడుగుతున్నాం, 14 నుంచి ఇప్పటి వరకు మొత్తం మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ఈయన ఫ్యామిలీ వీళ్ళు కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారి టైం ఇప్పుడు బయటికి పోయినవి కానీ, టూర్లు కానీ, వాటి మీద పెట్టిన ఖర్చులు మొత్తం శ్వేతపత్రం రిలీజ్ చేయొచ్చు, తప్పేం లేదు. నువ్వే గవర్నమెంట్లో ఉన్నావు, నువ్వు అది ఇష్యూ అనుకుంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ఇప్పుడు బయటికి తీయాల్సి వచ్చింది మా వాళ్ళు పబ్లిక్ మీటింగ్లో. అదేం నోరు పారేసుకోవడము, ఆ వ్యంగ్యము, అసలు అది రోత పుడుతుంది. మా వికారపు మాటలు కాకపోతే. ఈయనకు బిడ్డ మీద ప్రేమ పుట్టిందట, బిడ్డల మీద 30 కోట్లు తమ్ముళ్ళు 30-40 కోట్లు పెట్టి లండన్ పోయి వచ్చాడంట జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారు. సరే, ఆయన బిడ్డలు చూడడానికి విన్నాడు. 30-40 కోట్లు ఎవరిది పెట్టాడు? గవర్నమెంట్ పెట్టాడా? అసలు 30-40 కోట్లు అవుతుందా? నీకు నాకంటే తెలియకపోవచ్చు. మనం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారికి తెలిసిందే ఎంత కాస్ట్ అవుతుంది అనేది. అవుతుందా అంత? ఒకటి. పోనీ అన్నప్పుడు నువ్వు బాధ్యత కలిగిన దాంట్లో ఉన్నప్పుడు రుజువు చేయాలిగా. నువ్వు గవర్నమెంట్లోకి వచ్చినాక తీయచ్చు కానీ ఏ 30-40 కోట్లు అయితే. 2, నువ్వు ఎట్లా పోతున్నావు? నువ్వు ఎక్కడికి పోతున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోతున్నావు ముందు చెప్పాడు, ఓపెన్గా ఉన్నాడు, ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు. నువ్వెందుకు చేయలేకపోయావు? నువ్వు వాటిని ఓపెన్ డీటెయిల్స్ అని పెట్టచ్చుగా. ఇప్పటికైనా ఏదైనా ఉంటే వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే, లేదా ఫెయిర్ ప్లే ఇది కావాలంటే, ఫెయిర్ ప్లే ఎలాగో ఎక్స్పెక్ట్ చేయలేవు.
తప్పించుకోవడానికి ఎప్పుడు ఇదే చేస్తారు కానీ ప్రజల నుంచి కూడా డిమాండ్ రావాలి, అందరూ మీడియా కూడా డిమాండ్ చేయాలి. శ్వేతపత్రం రిలీజ్ చేయమని అప్పుడు అడ్వైజర్స్ దీనిల మీద అప్పుడు తీర్చారు, దాని మీద రిలీజ్ చేయమని ఒకటి. అప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, 14-19 మధ్య ఉన్నారు. కన్సల్టెంట్ల పేరుతో ఎంతమంది ఉన్నారు, అసలు కన్సల్టేషన్ల పేరుతో రిపోర్ట్ల కోసం ఎన్ని వందల కోట్లు తగలబెట్టినారు, అప్పుడు ఇప్పుడు ఎంత పెడుతున్నారు. ప్రతిదానికి డిపిఆర్ తయారు చేయడానికి 100 కోట్లు, 50 కోట్లు. అమరావతిని తిప్పి ఇప్పుడు మేము మాట్లాడుతుంటేనే ఇంతకుముందు తెలిసింది. ఆ రోజు నవనగరాలు అన్నారట, అది ఎక్కడికి పోయినాయో తెలియదు. నవనగరాలు, ఆ నవనగరాల్లో స్పోర్ట్స్ సిటీ ఉండిందట 1500. మరి ఇప్పుడు మళ్ళీ 2500 ఏకర్స్ మళ్ళీ ఇంకొక స్పోర్ట్స్ సిటీ అంటున్నారు. అవేమైనాయి? ఆ రిపోర్ట్ తయారు చేయడానికి పే చేసిన 100 కోట్ల ఎవరు ఇవ్వాలి? ఏమీ దానికి ఆన్సర్ లేదు. రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అప్పులు అయిపోతున్నాయి అని చెప్పాను. ఇప్పుడు రికార్డు స్థాయిలో అప్పులు ఉంటే ప్రతి మంగళవారం అప్పులు చేస్తాం. ప్రతి మంగళవారం ఆ రోజు అసలు మామూలుగా అదే 14 లక్షల కోట్లు ఫస్ట్, అది కూడా తప్పు. మన జగన్ గారు కూడా మాట్లాడినారు. ఇప్పుడు 14 లక్షల కోట్లు ఇప్పటికే అంటారు. మళ్ళీ ఆఖరికి వచ్చేసరికి రికార్డ్స్ లో బయటకు వచ్చిన దాని ప్రకారం ఎంత అనేది తెలియదు. అది డిఫరెంట్, 3 లక్షల చిల్లర కోట్లు తప్ప ఎక్కువ కాలేదని. ఈ రోజు నువ్వేమో 3 లక్షల కోట్లు 18 నెలల్లో నువ్వు చేస్తావు చంద్రబాబు నాయుడు గారు. ఈ లెక్కన ఇప్పుడు ఈయన అమరావతి, దీంట్లో అమరావతి ఉందో లేదో నాకు తెలియదు, అమరావతి ఉందో లేదో తెలియదు. ఒకవేళ అమరావతి ఉంటే అది ఎట్లా తీర్చుతావు? ఈ 3 లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయి? మా దానికి అకౌంట్ ఉంది, 3,40,000 కోట్లు, 3,60,000 కోట్లు. ఎంత చేసాం నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు కానీ 3,32,000 కోట్లు అయితే 2,73,000 కోట్లు ఎంతో మేము డీబీటీ మీద డైరెక్ట్ పంపాము. ఎస్, డైరెక్ట్గా చెప్తాను, ట్రాన్స్పరెంట్, ఓపెన్. నువ్వు చెప్పు, నీ 3 లక్షల కోట్లు 18 నెలల్లో నువ్వు చేసిన దాన్ని ఎక్కడ పెట్టావు? నువ్వు కొత్తగా చేసింది లేదు, ఓపెన్ ట్రాన్స్పరెంట్ ఇది లేదు. పైగా పెన్షన్లు తగ్గించినావు, అమౌంట్ పెంచాను తగ్గించావు, ఆరోగ్యశ్రీ ఎత్తిపోయింది మొత్తం కొట్టేసావు, ఫీజు రీంబర్స్మెంట్ వాళ్ళు 0 చుట్టేసావు. ఏది అది సరే, వాలంటీర్లు ఎప్పుడో తీసేసాడు అది సిస్టమ్. సరే, అది సిస్టంలో తన పార్ట్గా నేను వద్దనుకున్నాడు. దానికి ఉండే కాంట్రవర్సీ అది వేరేగా రైజ్ చేస్తా. కానీ నువ్వు ఆరోగ్యశ్రీ తీయడం వల్ల ఇన్నాళ్ళు ఉన్న వాళ్ళ ప్రొటెక్షన్ ఏదైతే తీయడం వల్ల ప్రజలు, సాధారణ ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 5 లక్షల వరకు లిమిట్ పెంచి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొంతవరకు దాంట్లో కవర్ వచ్చేటట్టు 90% పైగా వాళ్ళకు ఒక సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ ఇస్తే, నువ్వు దాన్ని ప్రాణం ఏదో ఆక్సిజన్ పీకేసి ఊపిరాడకుండా చేస్తే ప్రాణం పోయేట్టు నువ్వు చేస్తేవి. ఇప్పుడు పేషెంట్ బతకాలనుకుంటే అడిగిపోతే చస్తాడని తెలుసు, వాడు సవాళ్ళు చస్తాడు, ఏదో పోయి డబ్బులు అప్పులు చేసి బయట వేయాల్సిందే. వాళ్ళు కూడా డబ్బులు ఇస్తేనే చేస్తారు. ఇంకా అది ప్రజలు ప్రాణాలు డైరెక్ట్ తీయడం లాంటిదే. అండ్ ఇప్పుడు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ నువ్వు పే చేయవు, పిల్లలకు ఎక్కడో చోట వాళ్ళకు మీద ప్రెజర్ పెరుగుతుంది, కాలేజీలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గుతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక 10 రోజులు లేట్ అయితే అసలు మామూలుగా ఊగిపోయేవాళ్ళ, ఎక్కడికక్కడ అయిపోయింది నాడు. ఏ క్వార్టర్ కూడా మిస్ కాకుండా అప్పుడు పే చేసింది. ఆరోగ్యశ్రీ తెస్తే ఎప్పుడు బిల్లు పెట్టిన క్వార్టర్ అది ఎప్పటికప్పుడు అప్పుడు పే చేసేవాళ్ళు. ఇప్పుడు అసలు పే చేయక ఎంతకాలమైంది మీకే తెలుసు. ఇవన్నీ దాంట్లో పార్టే. వీళ్ళ ప్రాపగాండా ఎట్లుంటుంది. ఇప్పుడు నాకు అది కూడా గుర్తొస్తుంది, కోళ్ళు అన్నా కదా, రేపు 10 కోళ్ళు ఇవి జరుగుతాయి. పేకాట క్లబ్ ఆల్రెడీ మన ఆంధ్రజ్యోతిలో దేంట్లో చూస్తే ఒలింపిక్స్ తరహాలో తయారవుతున్నాయి. అది సంథింగ్. అప్పుడు గుడివాడలో ఇక్కడ అది అసలు ఏం చేస్తున్నారు అని తెలిసి అప్పుడు ఊపేశారు. ఇప్పుడేమో అదే ఒలింపిక్స్ తరహాలో తయారు క్యాసినోలో పెట్టేస్తున్నారు. అసలు సింగారించుకుంటాను నేను, రెడీ అవుతున్నాయి. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా అంటే, నువ్వు ఉన్నప్పుడు ప్రతిదీ ఏది చేయాలన్నా ఎక్కడికైనా లేని దాన్ని ఒకటేదో బ్రహ్మ క్రియేట్ చేయడం, ఏదైతే తనకు అలవాటు ఉందో, తన మెషిన్కి అలవాటు ఉందో, ప్రాపగాండా మెషిన్. అలాగే ఇప్పుడు ఏది జరిగినా వాళ్ళ అడ్డగోలు దోపిడైనా అది బ్రహ్మాండం అని చూపడము, భ్రమలు క్రియేట్ చేయడము సేమ్ కంటిన్యూ అవుతుంది. అది నేమ్ ఇట్ ఎనీ, వీటన్నిటికీ అదే అప్లై అవుతుంది. మీరు ఏది అడిగినా దానికి అదే అవుతుంది. దీంట్లో నుంచి వాస్తవం ఏంది అనేది మనం పట్టుకోగలగాల, తీయగలగాల. అది మీడియాలో కూడా రావాలా. విఘ్నులు, మేధావులు క్వశ్చన్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. ఆ రకంగా చైతన్యం చేయడం తప్ప, లేకపోతే చంద్రబాబు చెప్తున్నదే నమ్మితే
ఆయన చేస్తున్న పనులు ఎత్తి చూపాలే గొంగట్లో కూర్చొని తింటున్నట్టుంది. ఏ తగిలినా అదే వస్తుంటాయి. ఏ తగిలాలో తెలియదు. మాకు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవడానికి ఇన్నున్నాయి. ఏది చెప్పాలో తెలియదు. ఎందుకంటే ఈ వీటిని తీయడానికే సరిపోతుంది, వెంట్రుకలు తీయడానికే సరిపోతుంది. సో అక్కడ ఆ ప్రాబ్లం తనే క్రియేట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. లేని సమస్య పెద్ద సమస్య చేసేది చూపించి దాని మీద పడేటట్టు చేస్తాడు. లేదా మా మీద బురద సంబంధం లేని పాత్ర ఏదో తీసి ఇప్పుడు బోలే బాబా ఉన్నాడు, మళ్ళీ వస్తాడు వారం 10 రోజులకు ఎప్పుడు కావాలంటే ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు పైకి లేస్తాడు. లేదా అక్రమ కేసు లిక్కర్ దాంట్లో పెట్టారు, ఎప్పుడు అనుకుంటే అప్పుడు అక్కడ ఏదో ఒకటి పైకి లేస్తుంది. ఆ రోజు బ్యానర్ స్టోర్ ఇస్తుంది, దానికి రిప్లై ఇచ్చుకోవడం ఏదో చేయాలి. ఈ మీడియా ట్రయల్, మీడియాలో జరుగుతున్న క్రియేట్ చేస్తున్న వీటితోనే ఆ ముసుగులో మన జగన్ గారు అన్నట్టు 99 పైసలకు ఆ దబాయింపు చూస్తే ఆశ్చర్యమేసి సోషల్ మీడియాలో చూశాను. లోకేష్ అవును 99 ఇస్తారు, ఎకరం కాదు భూమి మొత్తం ఇస్తారు. ఏం బిగుతావు ఏం చేస్తారు వచ్చేసి ఏం చేయగలరు అనేది అంటే క్వశ్చన్ చేయగలగాలి అంతే. ఎట్లా నువ్వు ఏమనుకుంటాడో, యువరాజు అనుకుంటాడో లేకపోతే రాజరికమైంది, అందులో నిరంకుశమైన రాజు అనుకుంటాడా? నిరంకుశమైన రాజులు అయితే దాని సెటిల్మెంట్ డిఫరెంట్గా ఉండేది. ఇంకోటి కూడా వచ్చేవాడు ఈయన ఎత్తి ఎక్కడ పడేసి వచ్చారు. కాదు, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఒకటి ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది, చట్టం ఉంది. అయితే చంద్రబాబు నాయుడుకు దాంట్లో ఆ చట్టంలో ఉండే లొసుగుల్లోంచి ఎట్లా పోవచ్చో తెలుసు. లేకపోతే కోడిని కోసినందుకు సెడిషన్ పెట్టడం. విద్యుత్ ఛార్జీల విషయానికి వస్తే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చెప్పినారు బహిరంగ వేదిక మీద విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, కానీ బిల్లులు మాత్రం వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బిల్లింగ్ అంతా వస్తుంది. దీని మీద పార్టీ స్టాండ్ ఉందా, ఆందోళన? విద్యుత్ ఛార్జీలకు సంబంధించి పింఛింగ్ తెలుస్తానే ఉంది ఎక్కడికక్కడ. బట్ ఆయన ఇదే మాట్లాడుతున్నాడు, తగ్గించేసామన్నాడు. మొన్న కూడా నేను నిన్న మాట్లాడినప్పుడు ఎప్పుడో అన్నట్టున్నాడు, రేట్లు తగ్గించేసాము, తగ్గాయి, ఇంకా తగ్గుతాయని. తగ్గాయి రియల్గా నాకు తెలిసి ఎక్కడ తగ్గ పెరిగినాయి. మరి తగ్గాయి అన్నాడు, ఏం చేయాలి దాన్ని? ఇప్పుడు తగ్గాయి లేదనేది మీడియాలో రావాలా ఇవన్నీ. చంద్రబాబు నాయుడు ఇట్లా కానీ ఈ రేపు వస్తున్నాయి అనేది రావాలి. దురదృష్టవశాత్తు సాక్షి లేదా ఒకటి రెండిట్లో ఏదో వస్తున్నాయి తప్ప మిగిలిన వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవలే అనుకొని కూడా ఉండొచ్చు. వీళ్ళకి మనం రెండోది, ఇది 2 పార్టీల దీనిగా చూస్తున్నారు. పెద్ద సమస్య ఎక్కడ వస్తుందంటే ఇది ఏదో వైఎస్ఆర్సీపీకి టీడీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య గొడవ అన్నట్టు చూస్తున్నారు తప్ప ఇక్కడ నష్టపోతున్నదో లేదా నష్టాల నుంచి పడాల్సిందో స్టేక్స్ ఉండేది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అనేది చూడట్లా. ఆ చూడనందు వల్ల వస్తున్న ప్రాబ్లం ఇది. లేకపోతే నిజంగా ఆయన అన్నాడంటే నిజంగా తగ్గడం అంటే మీ అందరికీ వచ్చే బిల్లు తగ్గిండాల. ఎక్కడ తగ్గినా తగ్గాలి కదా. అయినా అనేసాడు తగ్గించే ఎంత కూడా లెక్క కూడా చెప్పాడు. ఇంత తగ్గింది, ఇంకా పూర్వపూర్వంగా తగ్గుతుంది, భవిష్యత్తులో 4 రూపాయలకి నేను ఇస్తానంటాడు. సో అది ఏదైనా అనగలడు అని నేను చెల్లుబాటు చేసుకోగలనే ధీమా తనకు బాగా, ఆయనకు ఎక్కువ అయింది. తను అబోవ్ ఆల్ దిస్ అనేది. అదే మనకు ప్రతి చర్యలో ఆయనతో ఉండేవాళ్ళు మాట్లాడే మాటల్లో అహంభావం కానివ్వండి లేదా బరి తెగింపు కానీ ఇవన్నీ కూడా కనపడుతున్నాయి దాంట్లో. థ్యాంక్ యూ.